హలో అండి. ఈరోజు నేను మీకు ఇడ్లీలోకి కానీ, దోసలోకి కానీ, ఉప్మాలోకి కానీ పల్లీ చట్నీ చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని కొంచెము పచ్చిమిరపకాయలు వేపుకోవాలండి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత వచ్చేసి పల్లీలు కూడా మంచిగా దోరగా వేపుకోవాలి. సిమ్లోని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. తర్వాత వచ్చేసి నేను పోపు పెట్టేశాను ఒకటేసారి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ నార్మల్గా వేసేవే అండి పోపు. మిరపకాయ వచ్చి బ్లాక్గా అయ్యిందంటేనే దానికి టేస్ట్ అండి మిరపకాయకి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేపాలండి. మనము పల్లి నూనె వాడినామంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. లాస్ట్లో కరివేపాకు వేసి కట్ చేసి వేస్తే దాంట్లో అరోమా బయటికి వస్తుందండి. ఎప్పటికైనా ఇది టిప్, కరివేపాకు కట్ చేసి మాత్రమే వేయాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీ చట్నీ అంతా మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సాల్ట్, పల్లీలు ప్లస్ పచ్చిమిర్చి అంతే, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మనం తర్వాత యాడ్ చేసుకోవాలండి. మనం ఇంకా ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ప్లేటింగ్ టైం అండి. మేము ఇడ్లీలోకి చేసుకున్నాము. ఇడ్లీలోకి చట్నీ, మునగాకు పొడి, నెయ్యి. నేను నెక్స్ట్ మీకు వీడియోస్లో మునగాకు పొడి కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్.